హాయ్ అండి, నమస్తే. నేను మీ శశిరేఖ. వెల్కమ్ బ్యాక్ టు మహి స్మైలీ వ్లాగ్స్. ఈరోజు మనం చేసే బెస్ట్ రెసిపీ మటన్ కర్రీ. మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా మటన్ ఉందంటే చాలు, మన మనసు దాని మీదకే వెళ్తుంది. ఈ మటన్ కర్రీ రైస్లోకి, చపాతీలోకి అండ్ రాగి సంగటి, బగారా రైస్, పులావ్స్లోకి చాలా చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా మంచిగా గ్రేవీ వచ్చేలాగా ఎలా చేయాలో ఒకసారి మనం చూసేద్దాం. ముందుగా మనం 1/2 kg మటన్ తీసుకుని శుభ్రంగా కడిగి ఒక కుక్కర్లోకి తీసుకుందాం. దీనిలో 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి వాటర్ని వేసుకుందాం. ఇప్పుడు మనం ఈ మటన్ని 6-7 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేయాలి. ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్లో 3 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, కొన్ని జీడిపప్పు, కొంచెం పుదీనా వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇలా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని 3 గంటల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, కొంచెం జీలకర్ర, 5-6 యాలకులు, 4-5 మిరియాలు వేసుకొని లైట్గా వేగనిద్దాము. దాల్చిన చెక్క, ఈ బిర్యానీ ఆకుల వల్ల మటన్కి మంచి ఫ్లేవర్ వస్తుందండి. అవి లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన 5-6 ఆనియన్స్ని కట్ చేస్తాను. ఇవి దీనిలో వేసేసుకుని ఇప్పుడు ఇవి కూడా లైట్గా వేగనిద్దాము. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఈ మటన్ కర్రీ గ్రేవీ ఎక్కువ వస్తుంది కాబట్టి ఇది చపాతీలోకి అండ్ పులావ్స్లోకి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదా, ఇప్పుడు ఇలా వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని దీనిలో వేసేసుకుందాం. ఒకసారి ఇలా కలిపి పచ్చివాసన పోయే వరకు దీన్ని సిమ్లోనే వేగనివ్వాలండి. హైలో పెడితే మాడిపోతుంది. దీనిలో ఇంకా 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి, 1 స్పూన్ కారం వేసి ఒకసారి కలిపి మూత పెడదాం. సో ఇలా ఆయిల్ పైకి వస్తుందంటే ఆ పేస్ట్ అంతా వేగినట్టే. మనం మిక్సీ పట్టి వేసాం కదా, అది పచ్చివాసన పోయినట్లే. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాం కదండి, బాయిల్ చేస్తాం కదా, ఈ మటన్ని దీనిలో వేసేసుకుందాం. ఇక్కడే మనం మటన్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ ముక్క ఉడకపోతే మళ్ళీ 2-3 విజిల్స్ పెట్టుకోవాలి. సో బాగా ఉడికిన తర్వాత మటన్ని దీనిలో వేసేసుకుందాం. దీన్ని ఒకసారి కలిపి దానిలో మిగిలిన వాటర్ కూడా దీనిలో వేసేసుకోవాలి.
ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మనం ఇక్కడ సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని చాలకపోతే కొంచెం వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర వేసి కలిపి ఒకసారి మూత పెట్టుకుందాం. ఆ వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరికి వచ్చే వరకు ఉంచాలి. నేను 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. ఆ వాటర్ అంతా అయ్యేసరికి ఆ ముక్కకి ఈ మసాలాలన్నీ కూడా మంచిగా పడతాయి. ముక్క చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు 1 స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసుకుని స్టవ్ని సిమ్లోనే 5 మినిట్స్ వరకు ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో ఎంతో టేస్టీగా ఉండే మటన్ గ్రేవీ కర్రీ రెడీ. ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి ఒక వీడియోతో మనలా కలుద్దాం.